ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం, దేవునికి చెప్దాం, దేవా నేను నీ చేతినే పట్టుకుంటానయ్యా, ఈ లోకపు ఆశలు కాదు, ఈ లోకపు యొక్క ఇచ్చలు కాదు, కానీ నేను నీ చేయి పట్టుకొని నడుస్తాను అని ఈరోజు మనం దేవునితో ఒక ప్రమాణం చేద్దాం. తర్వాత చూడండి, ఇప్పుడు మనం మందిరంలో ఉన్నాము కనుక మనం అనుకుంటాము, అంటే నేను దేవునిలో మంచిగానే ఉన్నాను, నాకేం అంటే నేను పాపంలో లేను అని మనల్ని మనం అనుకోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్నవారు పాపంలో ఉన్నవారు ఉన్నారు, శాపంలో ఉన్నవారు ఉన్నారు. మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు, వారందరి కొరకు మనం విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. ఒక అబ్రహాము ఎలా అయితే సొదొమ పట్టణాన్ని నాశనం చేస్తాను అన్నప్పుడు యెహోవా దేవుని దగ్గర మొరపెట్టాడో, అలాగే ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేస్తాను అన్నప్పుడు మోషే ఎలాగైతే దేవుని దగ్గర మొరపెట్టాడో మనం కూడా అలాగే దేవుని దగ్గర మొరపెడదామండి. మనకి కొన్ని సందర్భాల్లో మన అనుదిన జీవితాలలో కూడా మనకి శ్రమలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో పరిస్థితులన్నీ కూడా నాకు అననుకూలంగా ఉన్నాయే, అందరూ నన్ను అసహించుకుంటున్నారు, పరిస్థితులు ఎటు చూసినా కూడా ఎటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, దేవా నీవు కూడా నన్ను విడిచిపెట్టావా, మనుషులే కాదు నీవు కూడా నన్ను విడిచిపెట్టావా అనేటువంటి సందేహం కలుగుతుందండి. కానీ యేసయ్యని సిలువలో తండ్రి అయిన దేవుడు చేయి విడిచినట్టుగా కనిపిస్తుంది, కానీ చేయి విడిచిపెట్టారంటారా? విడిచిపెట్టలేదండి. 3వ దినమున ఆయన మరలా లేపారు. అదే మన అందరికీ నిరీక్షణను కలిగించినటువంటి పునరుద్ధానం. ఓకేనండి. అలాగే మన జీవితాల్లో గుడ్ ఫ్రైడే అనేది ఉందేమో ఇప్పుడు, అంటే శ్రమలు అనుభవిస్తున్నాం, కష్టాలలో ఉన్నాము అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. కానీ ఒకరోజు దేవుడు మనల్ని ఏం చేస్తారండి, ఆ శ్రమలలో నుండి విడిపించి విజయమునైనటువంటి ఈస్టర్ని లేదా పునరుద్ధానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి శ్రమలలో కృంగిపోవద్దు, బాధపడొద్దు. శ్రమల్లో నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అన్న దేవుడు మన చేయి పట్టుకొని మన జీవిత కాలం అంతా నడిపించి గొప్ప వధువు సంఘముగా, అంటే దేవునికి ఇష్టమైనటువంటి ప్రియమైన వధువు సంఘముగా మార్చి రాకడలో మహిమ మేఘమెక్కే ధన్యత మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా నిండు వందనాలు. హల్లెలూయా. yes, యేసు ప్రభువారు ఒక చక్కని ప్రార్థన చేసినట్లుగా, ఏంటిది? నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు, ఎందుకు చేయి విడిచావు? యేసు ప్రభువారు సహజ భాష అరబ్బీ కనుక అరాబిక్ ఏలీ ఏలీ అనే మాట నేను గతంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. నేను ఎప్పుడు కూడా ఈ మాట తరచుగా చెప్తాను. ఏల్ అనేది దేవుడు, ఏలీ అనేది దేవుళ్ళు అని అర్థం. అంటే తిత్తమైన యొక్క యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నారు కనుక ఇక్కడ బహువచనం వాడుతూ ఉన్నాడు. కనుక మనం చూడండి, ఎప్పుడు మన యొక్క బైబిల్లో మనకి తరచుగా పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుల యొక్క పేర్లలో ఎలీషా, ఏలియా, యెజ్కేల్, గాబ్రియేల్, ఊరియేల్, రఫాయేల్, ఇలాగా అనేకమైన ఏల్ అనే మాట, అంటే వాళ్ళు పేరు పెట్టుకునేటప్పుడు దేవుని పేరు అనే యొక్క కలిసి మెన్షన్ చేసుకునేట్లుగానే పెడతా ఉంటారు. నేను పొరపాటున పెట్టను, ఎందుకంటే ఈ యోహాను గాడు జైల్లో ఉంటాడు కాబట్టి. ఈ మత్తయ్య అనేవాడు వ్యభిచార కేసులో దాంట్లో ఉంటాడు కాబట్టి, ఎందుకని నేను జాగ్రత్తగా పాస్టర్ గారు పెట్టినా నేను పెట్టినా నీ పేరు పీటర్ అని ఎప్పుడు ఎవరికైనా పెట్టానా? నీ పేరు మత్తయ్య, ఒకడెవడో పెట్టిండులే వాళ్ళ అబ్బాయికి, ఆదరణకర్త నీ పేరు అన్నాడు. వాడికి దొరకలేక పేరు. ఆలోచనకర్త
ఆలోచనకర్త. వాడు ఆలోచన చేయకుండా ఏడు పెట్టాడు. ఆయన ఆలోచన చేయకుండా 7 పెట్టిన పేరు అన్నమాట ఇది. తన పిల్లోడికి ఎవరైనా ఆదరణకర్తని పెడతారండి పేరు? ఆలోచనకర్తని పెడతారండి? ఏసు పాదం, ఏసు గోరు, ఏసు వేలు, ఏందండి ఇదంతా? ఒకప్పుడు సరిపోయింది, ఇప్పుడు కనవదట్లా. కొంతమంది ఈ పాస్టర్లు కూడా అప్డేట్ అవ్వట్లా పేర్లు పెట్టే విషయంలో. వాడు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఖాళీలో తిట్టుకొని చేస్తాడు. అందుకని ఆ 20 సంవత్సరాల సంగతి చరిత్ర కూడా గుర్తెరిగే పేర్లు పెడతాం మేము. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మంగంటారు, మాకు నోరు తిరగట్లా, తిరగపోతే తిరగపోయింది, వాడు మమ్మల్ని తిట్టుకొని చేస్తాడు. ఆ తర్వాత నా దేవా నన్నెందుకు చేయి విడిచివి. 2 మాటలతో నేను తేల్చేస్తాను. ఎందుకని దేవుడు చేయి విడిచేవాడా? తల్లి మరిచినప్పటికీ కన్యక తన వడ్డాణమును మరిచినప్పటికీ, పెళ్లి కుమార్తె తన యొక్క వడ్డాణము మరిచినప్పటికీ, నేను నిన్ను మరవనన్న దేవాది దేవుడు ఇక్కడ చేయి విడిచిపెట్టే యొక్క క్రమములో ఎందుకని? అసలు యేసు ప్రభువాన్ని మనం అధైర్యపడటానికి ఇక్కడ ఒక ఆలోచన, ధైర్యపరచడానికి దేవుని యొక్క మాట చెప్తాను మీకు. అధైర్యపడటానికి మానవ యొక్క ఆలోచన, మనము ధైర్యపరచడానికి దేవుని యొక్క మాట చెప్తాను. అదేమై ఉంది అంటే, అరే తన కుమారుణ్ణే దేవాది దేవుడు చేయి విడిచిపెట్టాడు కదా, ఇక మనమెంత అని అనుకుంటాం అక్కడ. కానీ విషయం ఏంటి ఇక్కడ అన్న సంగతి గమనించాలి. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తాం ఏమని, లోక పాపములను ఆయన తల మీద ఏముంది అంటే, మీకు ఇలాగ చెబితే అర్థమవుతుందేమో. ఇప్పుడు ఇది లోక పాపం అనుకోండి, నలక జీవి లేదు వాడను, ఇది లోక పాపం అనుకోండి. ఇప్పుడు ఎవరి మీద పడిందంటే ప్రభు అయిన యేసు మీద పడింది. ఎవరి మీద పడింది? అదే కనుక దుప్పటి మొత్తం వేసాను అనుకోండి, దీని మొత్తం మీద పడేదే. కనుక పరమందున యొక్క దేవాది దేవుడు ఇటు చూసినప్పుడు యేసు కనపడలా, యేసు మీద పొదగబడి ఉన్న పాపము కనిపించింది కాబట్టి, పాపానికి దేవుడు విముఖుడుగా ఉంటాడు కాబట్టి ఈయన తిరిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే యేసు మీద ఏముంది, ఎందుకని విడిచిపెట్టాడు? ఆయన మీద పాపం అనేది మోపబడి ఉంది కాబట్టి, దాగబడి ఉంది కాబట్టి, పరిశుద్ధుడైన దేవుడు యేసు వైపు తిరిగినప్పుడు ఈ లోక పాపమంతా, నా పాపమంతా ఆయన మీద నిలిచి ఉంది. కనుక యేసు కనపడలా, ఆ టైంలో యేసు కనపడలా కాబట్టి అది అలాగా ఆయన మీద మోపబడి ఉంది. మీకు బలమైన ఒక మాట మాట్లాడితే చెప్తానన్నాను, మీరు ధైర్యంగా ఉండేటట్లుగా ఒక మాట చెప్తాను. యేసు ఎప్పుడు లేపుతాడు అంటే 3వ రోజు మాత్రం నీకు కనిపిస్తాడు. తండ్రి అయిన దేవుడు మృతులలో ఉన్న యేసుని లేపాడంట. తప్పడు కొట్టండి బలంగా. ఇంకో మాట చెప్పమంటారా? ఇదే మా క్రమంలో చెప్తాను. దేవుడు ఎప్పుడు నిన్ను హ్యాండిల్ చేస్తాడన్న సంగతి చెప్తాను. ఎప్పుడు హ్యాండిల్ చేస్తాడంటాను, ఇంకొక ప్లాట్ఫామ్ ఇస్తాను, ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. అరే లాజరు రోగిగా ఉన్నప్పుడు పట్టించుకోవాలి యేసు ప్రభువారు, కానీ చనిపోయిన తర్వాత లేపటానికి వచ్చాడు. ఏమంటే అంటే నీ జీవితంలో, నాన్న జీవితంలో చిన్న విషయాల దగ్గర దేవుడు పట్టించుకోవాలా, పెద్ద విషయాల దగ్గర పట్టించుకోవాలా? అంటే ఇప్పుడు మీకు బలంగా నాటుకునేట్లు చెప్తాను. మీరు 100 రూపాయల అప్పు కావాలా, లేకపోతే 10 లక్షల రూపాయల అప్పుడప్పుడు నిలబడాలా యేసుప్రభువు వారు? ఇది బాగా అర్థమవుతుంది మనకి. కనుక 100 రూపాయల అప్పు ఎవరైనా తీర్చగలరు అడిగితే, కానీ 10 లక్షల అప్పు తీర్చాలంటే దేవుని దగ్గరే. కనుక నా దేవుని పిల్లరా, యేసు ఏ టైంలో నిన్ను హ్యాండిల్ చేయాలో ఆయనకి తెలుసు. ఆయన మృతుడిగా ఉన్నప్పుడు రోమిలకు రాసిన యొక్క పత్రికలో మనము చూస్తాము, ఆయనను మృతులలో నుండి లేపెను. కనుక ఖచ్చితంగా దేవాది దేవుడు నిన్ను
హ్యాండిల్ చేసే ఒక రోజు ఉంది. ఈ రోజు మర్చిపోయినట్లుగా ఉండవచ్చేమో. నా దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఎన్ని ప్లాట్ఫామ్ వచ్చాడండి. 4వ జాము వచ్చాడు, 3 జాములు మర్చిపోయాడు, 4వ జాము వచ్చాడు. అదే కనుక లాజరు కనుక జ్వరం వచ్చినప్పుడు లేకపోతే కనుక చేయి తగినప్పుడు కనుక ఉన్నట్లయితే కనుక ఈ మాత్రం సాయం ఆర్ఎంపీ డాక్టర్ చేస్తాడు. కానీ మృతుల్లో నుంచి లేపడానికి ఏ ఎంబీబీఎస్ డిఎల్ఓ డీజీ ఎవడు పనిచేయడు. కానీ యేసు మాత్రమే. కనుక ఒక రైట్ టైంలో నా దేవాది దేవుడు నిన్ను ఆదుకొనును కనుక ఆమె. నెక్స్ట్ వన్ మహేశ్వరి. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి దైవజనులకు హృదయపూర్వక వందనాలండి. క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 రకాలైన దప్పికల గురించి భక్తులు చెప్తూ ఉంటారనమాట. ఫస్ట్ది శరీరపరమైన దప్పిక. అంటే ఏంటి? ఆ రోజు యేసుప్రభు వారు నైట్ అంతా తిరిగి రక్తం కారి, సో ఎక్కువగా వర్క్ చేసినప్పుడు ఎవరికైనా ఏమొస్తుంది? చెమట వచ్చినప్పుడు దాహం వేస్తుంది కదా. సో అలాగే యేసుప్రభు వారికి దాహమైందని చెప్తారు. నెక్స్ట్ ఆధ్యాత్మికమైన దప్పిక. సో ఇప్పుడు ఈయన ఆధ్యాత్మికమైన దప్పిక గురించి చెప్తున్నారనమాట. సో ఎలాగా? లేఖనం నెరవేరినట్లు. అంటే ప్రతిదీ ఆయన జరిగించే కార్యము ప్రతిదీ పాత నిబంధన గ్రంథంలో ముందే ఆయన కొరకు రాయబడి ఉంది కదా. అలాగే సో ఇక్కడ కూడా దీని గురించి ముందే రాయబడి ఉందన్నమాట. కీర్తన గ్రంథము 69:21 చూసుకున్నట్లయితే, నేను ఆహారం అడిగినప్పుడు నాకు చేదునిచ్చారు, దప్పిగొన్నప్పుడు నాకు చిరకను త్రాగనిచ్చిరి అని ఉంటుందన్నమాట. సో ఆ ప్రవచనము నెరవేరడానికి ఇక్కడ ఆయన ఆ మాటని ఉపయోగించారు. అసలు ఆయన దప్పిక ఏమై ఉన్నది? అసలు ఎందుకు ఈ మాట ఆయన యూజ్ చేశారంటే ఆయన దప్పిక ఏమై ఉన్నదో మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7-14 చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కాన్సెప్ట్ అంతా అందరికీ తెలుసు. అక్కడ ఎవరు కనిపిస్తారు? సమరయ స్త్రీ. సో యేసుప్రభు వారు ఆమె దగ్గరికి వెళ్ళి దప్పిక కొన్నాను, దాహం ఇమ్మని అడిగినప్పుడు, సో అది ఏ దప్పిక? ఆధ్యాత్మికమైన దప్పిక. సో యేసుప్రభు వారు యూదులకి ఒక్కడే దేవుడా? కాదు కదా. సమరయులకు కూడా దేవుడినై ఉండాలని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి దప్పికొన్నానని చెప్పేసి దాహం ఇమ్మని అడుగుతారు. సో ఆమె ఏం చేస్తుంది? అప్పుడు దాహం ఇస్తుంది కదా ఆయనకి. ఎలాగా ఆయన దాహం తీర్చిందంటే, ఆమె ఆయన గురించి నమ్మింది. ఆయన మాటలు విని ఏం చేసింది? తీసుకెళ్ళి అక్కడున్న వారందరితో చెప్పింది. ఏమని? మెస్సయ్య వచ్చినాడు, నేను ఆయన చూచాను, నా పాపములు ఆయన క్షమించి ఉన్నాడని చెప్పింది. సో దానిని వారు నమ్మారు కదా. యోహాను 4:39-42 చూసుకున్నట్లయితే, సో అక్కడ వాళ్ళు చెప్తారనమాట. ఏమని? ఆ చెప్పిన సాక్ష్యముని బట్టి వారు నమ్మి ఆయనను రక్షకునిగా అంగీకరించారు అని. అక్కడ ఆయన దాహము తీర్చబడిందా లేదా? తీర్చబడింది కదా. సో ఆయన సమరయులకు కూడా దేవుడే, యూదులకి ఒక్కడే దేవుడు కాదు, అంతటా అందరూ రక్షణ పొందాలి, ఆయన చిత్తంలో ఆయన రాజ్యంలో ఉండాలనే ఆయన దాహం అనమాట. నెక్స్ట్ శరీరకపరమైన దాహము ఏమిటది? లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అక్కడ మనకు ఒక కాన్సెప్ట్ కనపడుతుంది. ధనవంతుడు నరకంలో వేయబడినప్పుడు అతనికి అక్కడ వాటర్ అనేవి లేక అడుగుతూ ఉంటాడు కదా, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, సో నా కోసకు నీళ్ళు చుక్క అయినా లేదా అని చెప్పేసి అక్కడ కాన్సెప్ట్లో కనిపిస్తుంది. సో అక్కడ అంతయు అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అయితే అక్కడ ఉపయోగం ఉంటుందా? అది ఉపయోగం లేని దాహం అన్నమాట. సో మనం కూడా ఆయన దాహాన్ని సమరయ స్త్రీ వలె తీర్చగలమా లేదా? సో మత్తయి సువార్త 25వ అధ్యాయం 35-40 వచనాల్లో చూస్తే యేసుప్రభు వారు అక్కడ చెప్తూ ఉంటారు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు, దప్పిగా ఉన్నప్పుడు దాహం ఇచ్చిరి, వస్త్రములు ఇచ్చిరి అని. దానికి నీతిమంతులు ఏమడుగుతారు? సో ఇవన్నీ మేము ఎప్పుడు చేశామయ్యా, నీకు చేయలేదుగా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఈ నా సహోదరులకు ఒకరి చేసిరి గనుక నాకును చేసినట్లే. ఈ సహోదరులు అంటే ఎవరు? తండ్రి చిత్త ప్రకారము చేయువారు. తండ్రి చిత్తం ఏమిటి? ఆత్మల పట్ల రక్షణ కలిగి అనేకుల్ని రక్షించి ఆయన రాజ్యంలో చేర్చాలని.
సో మనం కూడా ఆయన దాహాన్ని తీర్చేవారిగా ఉండాలి. సో మనం కూడా ఆత్మని రక్షించి, ఎలాగా దైవజనుల వలె అందరూ వాక్యం చెప్పలేరు కదా, సో అలాగా ఆత్మల పట్ల భారం కలిగిన దైవజనులకి పరిచర్యలో సహకారులుగా ఉంటూ ఆయన దాహమును మనం తీర్చేవారిగా ఉండాలి. సో ఇంకా లాస్ట్ వన్, సో ఆయన దాహము తీర్చడం వలన మనకు ఉపయోగం ఏమిటి? మనుషులు అన్నవారు ఏ పనైనా సరే యూజ్ లేకుండా అయితే చేయరు కదా, స్వార్థం అనేది ఉంటుంది. అలాగే యేసుప్రభు వారు కూడా మనం దప్పికుంటే ఆయన మన కొరకు కొన్నిటి బహుమానాలు దాచి ఉంచారనమాట. అవేంటంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథం 22:17, ప్రకటన 21:6 వచనాల్లో ఇలాగ ఉంటుంది, దాహము కొనిన వాడిని నా దగ్గరికి రానిమ్ము, జీవజలపు బుగ్గలోని జలములను మీకు ఇత్తును అని చెప్పేసి అంటాడు. ఈ మూడిట్లో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మనం కనుక దాహం కొని ఉంటే, మనం కూడా ఆత్మల పట్ల భారం కలిగి ఉంటే, ఆయన ఏం చెప్తున్నాడు, మనకి జీవజలములని ఫ్రీగా మనకి ఇస్తా అంటున్నాడు. సో మనం కూడా ఆయన వల్లే ఆత్మల రక్షణ పట్ల దాహము కలిగి ఆయన జీవజలములు పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది గాక. ప్రైజ్ ది లార్డ్. తప్పులు కొట్టండి. నిజంగా చాలా సంతోషం. యేసు ప్రభువారు 100% మనుష్యుడు, 100% దేవుడు. 100% దేవుడు, 100% మనుష్యుడు. 100% మనుష్యుడు అని నిరూపించడానికి కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి బైబిల్లో. 100% దేవుడు అంటానికి కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభువు వారి యొక్క జీవిత విధానంలో మనం చూస్తే గనక ఆయన దప్పికొన్నట్లుగాను, నిద్రించినట్లుగాను, అలసట పొందినట్లుగాను, ఇవన్నీ కూడా చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యేసు ప్రభువు వారి యొక్క ఇక్కడ యేసు ప్రభువు వారు అంటారు, దప్పికొని ఉన్నాను. కానీ నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. కింద వాక్యంలో 30వ వాక్యంలో మనం చూస్తే గనక అతని యొక్క దప్పిక తీరలేదండి. ఏమని ఉన్నది వాక్యము? అది తీసుకోలేదు. అది సోపు యొక్క చెట్టు యొక్క మొక్కతో, ఆ మొక్కతో ముంచి ఆయనకి నోటికి అందించినప్పుడు అది ఆయన తాగలేకపోయాను, లేకపోతే దాన్ని టచ్ చేయలేడంట. అసలు టచ్ చేయలేదంట, అది టచ్ చేయలేదంట. నా దేవుని పిల్లరా గమనించండి. అంటే యేసు ప్రభు వారి యొక్క దాహము అక్కడ తీర్చబడలేదు, దాహము తీర్చబడలేదు. నేనంటాను, ఒకప్పుడు అది తీర్చలేని యొక్క పరిస్థితి మనం బైబిల్లో మనకు కనిపించినప్పుడు, ఈరోజు మనకు అవకాశం ఉంది. ఈరోజు మనకు అవకాశం ఉంది. ఆయన దప్పికేంటో దాహం ఏంటో బిడ్డ చెప్పుకుంటూ వచ్చింది. కనుక ఈరోజు మనము శక్తి వంచన లేకుండా మనము రక్షించబడటం అనేది చాలా చిన్న విషయం. అనేకులు రక్షణలోకి నడిపించడం పెద్ద విషయం. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు చెబుతూ ఉంటే చెమట్లు పడతా ఉంటాయి వీళ్ళకి, అది తెలిసే సంగతి. మాట్లాడేటప్పుడు 4-5 సార్లు ఏమైద్దో ఏంటో అని ఒక భయం, మైకు పట్టుకోవడానికి కొంతమందికి భయం, కొంతమందికి ఏం చెప్పాలో ఏం తడబడతా ఉంటుందని ఒక భయం, ఒక పక్కేమో ఊపిరి పీల్చుకునే బ్రీతింగ్ విషయంలో ఇప్పుడు అర్థమవుతుంటుంది సేవకుని యొక్క బాధ ఏంటో వీళ్ళకి. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు తెలియదు. కనుక దాహం ఈరోజు తీర్చబడటానికి ఒక అవకాశం ఉంది. ఈరోజు తీర్చబడటానికి ఒక అవకాశం ఉంది. ఈ యేసుప్రభు వారు సమరయ అంటే 10 గ్రామాల యొక్క కొడలి. ఇదంతా తిరిగాను కాబట్టి చెబుతున్నాను నేను. 10 గ్రామాల యొక్క కొడలి అంటే ఈమె యొక్క భారము, ప్రెషర్ ఏమయ్యింది అంటే గనక ఒక జంక్షన్ ఎందుకుంది? ఏంటి? సువార్త చెప్పాలి అనే ఒక భావన ఏమలో బలంగా ఉందంటానికి జంక్షన్. రెండవది ఏమ తగ్గించుకొని, ఎవరంటే ఈరోజు నేను పాపిని అని చెప్పుకునేది? ఎవరంటే ఈరోజు నేను చేసినవన్నీ నాతో చెప్పిన
ఆమెకున్న యొక్క ప్రత్యక్షత. యేసు ప్రభువుని చూదురు కానీ రండి అందా, మెస్సయ్యను చూదురు కానీ రండి అంటే ఎవ్వరికి అందని థాట్, లేకపోతే ఎవ్వరికి ఇజ్రాయేల్ యొక్క ప్రజలకు, లేకపోతే బోధకులు, శాస్త్రులు, పరిసయ్యులు, శాస్త్రులు అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వారికి సైతము కూడా అందరి ఒక ప్రత్యక్షత సామాన్యురాలైన యొక్క ఆమె ఆ సమరయ స్త్రీకి దొరికింది. మెస్సయ్యను చూదురు కానీ ఎంత దైవ ఒక్క మాటతో యేసు ప్రభువు అక్కడ నిలిచేసరికి, జస్ట్ కొద్ది విషయాలు ఆమెతో మాట్లాడేసరికి ఆ మాటల్లో ఆమె మెస్సయ్యను గుర్తుపెట్టింది. ఈరోజు దేవాది దేవుడు అనేకమైన యొక్క దర్శనము, అనేకమైన యొక్క దేవుని యొక్క వాక్యపు యొక్క ప్రత్యక్షత మనకి ఇచ్చినప్పుడు ఆయన ఎవరో మనం గుర్తిస్తున్నామా? మెస్సయ్యా. కనుక ఎవరికి, యూదులకు ఈ రోజుకి దొరకని ప్రత్యక్షత ఆ కాలంలో ఆమెకే దొరికింది. తప్పలు కొట్టండి సమరయ స్త్రీని బట్టి. హల్లెలూయా. కనుక చాలా గొప్ప సంగతి ఏంటంటే ఆమె ఇంకో మాట చెప్తే బాగుంటుందేమో. చాలామంది దైవ రాజ్య సంబంధమైన యొక్క భారం లేని వారుగా మనం చూస్తూ ఉంటాం. దైవ సంబంధమైన యొక్క రాజ్య భారము మనము ఏమి చెప్పుకుంటామంటే, ఆమె పెద్ద థియాలజీ చెప్పలా, క్రైస్టాలజీ చెప్పలా, ఇవన్నీ చెప్పలా, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఏమని చెప్పలా, అదొక సబ్జెక్టు చెప్పలా, ఇవన్నీ చెప్పలా. మరి ఏం చెప్పింది ఆమెకి? ఈరోజు మనకి యేసు ప్రభు వారిని పరిచయం చేసే విషయంలో, డిస్ప్లే చేసే విషయంలో మనకి కావాల్సింది బైబుల్ నాలెడ్జ్ కాదు అన్న సంగతి కొట్టేసింది అక్కడ. తప్పులు కొట్టండి ఒకసారి. మనకు కావాల్సింది దేవుని వాక్యంలో ఉన్న మర్మయుతమైన యొక్క మాటలు కాదు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్య సామాన్యమైన విషయమే ఆమె చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకొక మాట, ఒక వాక్యము, దేవుని యొక్క వాక్యములో ఒక మాట ఇంకొక మాటతో కొట్టేయచ్చు. కనుక ఒక అనుభవాన్ని ఇంకొక అనుభవంతో కొట్టేయటానికి లేదు. ఒక వాక్యాన్ని ఇంకొక వాక్యంతో కొట్టేయటానికి బైబిల్లో రకరకాల యొక్క డిబేట్లు, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక అనుభవాన్ని మాత్రం కొట్టేయటానికి లేదు. ఇగో నేను చేసినవన్నీ నాతో చెప్పినా అనేది ఆమె సాక్ష్యం. ఆమె దీనికి బైబిల్ కాలేజ్ ఏమి అవసరంలా, బైబిల్ చరిత్రను చదవాల్సిన అవసరతా ఏమీ లేదు. కనుక ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే ఇలాగ మనం జరుపుకుంటున్నాం అనేది అనుభవం, మీ ఎక్స్పీరియన్స్. ఇంకోడెవడో కాదంటానికి లేదు, రోడ్డు మీద కాదంటానికి లేదు. ఇది దీని ఎవరు కొట్టివేయడానికి లేదు. మీరందరూ అనుభవిస్తున్నారు ఈ గుడ్ ఫ్రైడే యొక్క ఈ సంబరాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుక ఇంకోటి ఎవడో ఆమె చేసినవన్నీ నాతో చెప్పాడు నా యేసయ్య. కొట్టివేయడానికి ఏముందండి అక్కడ? ఇంకో లేఖనంతో కొట్టేయచ్చేమో, ఒక పాటను ఇంకో పాటతో కొట్టేయచ్చేమో, ఇంకొక కవితో ఇంకొక కవిని కొట్టేవేయచ్చేమో, కానీ అనుభవాన్ని మాత్రం కొట్టేయడానికి లేదు. నా మటుకు నేను చెప్పాలంటే కనుక కింద 30వ వాక్యంలో రాయబడి ఉంటుంది, సమాప్తమైంది. ఏంటంట దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు కనుక మనం కనుక పనిచేస్తే కనుక ఆ మాటకి విలువలు వస్తాయి. నెక్స్ట్ వన్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ వందనాలు. అర్హత యోగ్యత లేని నన్ను దేవుడు ఇట్టి రీతిగా ఇక్కడ నిలవబెట్టిన తీరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సిలువలో పలకబడిన 6వ మాట, యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాను. సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైనది అనేది అంటే అక్కడ 2 విషయాలు సమాప్తమైనయండి. మొదటిది వచ్చేసి తండ్రి చిత్తము నెరవేర్చాడు, అది సమాప్తమైనది. రెండోది వచ్చేసి శారీరక శ్రమల నుండి విడుదల పొందుకున్నాడు, సమాప్తమైన. అయితే మొదటిది తండ్రి చిత్తము ఎలా నెరవేర్చాడు అంటే, తండ్రి తన ప్రియకుమారుని శరీరధారిగా భూమి మీదకి పంపించి మన పాప దోషాలన్నీ ఆయన మోసి మన కొరకు ఆయన కలువలో బలి అయినట్లుగా, కల్వరి శిల్వలో బలి అయినట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే యోహాను 17:4 చూసినట్లయితే,
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సిలువలో మరణమయ్యి మహిమపరచడం కాదంటండి, సిలువ మరణానికి అప్పగింపబడక ముందే భూమి మీద ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అనమాట. అట్లాగే రెండో వాక్యానికి వస్తే శరీరధారిగా ఆయన శ్రమలను అనుభవించాడు, మన పాపాన్ని ఆయన మోసాడు, పరిశుద్ధుడైన వాడు మన కొరకు ప్రాణం పెట్టాడు. సిలువలో 3 దొంగలు ఉన్నారు, 3 సిలువలు ఉన్నాయి. కానీ ఈయన చేసిన ఆ సిలువ యాగానికి ఒక ఫలం ఉందండి. మామూలు వాళ్ళు 2 దొంగలు కూడా మరణించారు, వాళ్ళు సిలువలోనే మరణించారు. కానీ ఈయన మరణానికంటూ ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే కింద ఉన్నవారు అనేకులు ఆయనతో ఏమన్నారంటే 3 దినాలలో మందిరాన్ని పడగొట్టి మరలా నిర్మిస్తానన్నావు కదా, నీవు ఈ సిలువ మీద నుంచి దిగి రావచ్చు కదా అన్నారు. కానీ దేవుడు మారు మాట్లాడక అక్కడ కార్యము జరిగించాడండి. అయితే మరణాన్ని జయించి 3వ దినమున తిరిగి లేచాడు కాబట్టి, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి అక్కడ తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన ఒక జయ జీవితాన్ని కలుగజేశాడు. మన కొరకు ఆయన ఒక జయ జీవితాన్ని ఎలా కలుగజేశాడంటే అండి, అది వచ్చేసి రోమాపత్రిక 14 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమును సమాప్తి అయి ఉన్నది. అది ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతివానికి కూడా ఏమిచ్చాడు, ఒక జయ జీవితాన్ని ఇచ్చాడు అనమాట. ఎట్లా రక్షణ అనే భాగ్యాన్ని మనకు దయచేసి ఆ నిత్యరాజ్య వారసులుగా ఆయన కుమారులుగా మనం అక్కడ ఉండడానికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి తన కుమారులుగా ఆయన మనకి రక్షణ అనే మార్గాన్ని చూపించి సమాప్తమైనది అన్నాడు అనమాట. అయితే తర్వాత అక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన 12 గంటల వరకు భూమి మీద ఆ దేశం అంతటి మీద వెలుగుందండి. 12 గంటల తర్వాత 3 గంటలు చీకటి వ్యాపించింది. ఆ చీకటిలో ఆయన ఏం చేస్తాడంటే ఇప్పటి వరకు శరీర సంబంధంగా పోరాడాడు. ఆ 3 గంటలు దురాత్మ శక్తుల చేత పోరాడి జయాన్ని పొందుకున్నాడు. అందువల్లనే మనం ఈ లోకంలో ఇప్పుడు ఈ రీతిగా ఉన్నామంటే ఇటు శరీరపరమైన శ్రమలు, అటు దురాత్మ శక్తుల వల్ల పడుతున్న శ్రమల నుంచి కూడా ఆయన మనకు ఒక విడుదలను కలుగజేశాడు అనమాట. అదే ఆది కాలములో అవ్వ ఆదాములు చేసిన ప్రతి పాప దోషము నుంచి మనము విడిపించబడడం కోసమని ఆయన శిలువ మీద యాగమయ్యి తండ్రి ఆజ్ఞను నెరవేర్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చి తన పని సమాప్తమైందని చెప్పాడు. అంతేకాకుండా ఆది కాలంలో పాత నిబంధన గ్రంథంలో మన పాప పరిహార్థమై బలిగా గోవులని జంతువులని ఇచ్చేవాళ్ళం. కానీ తరువాతగా ఈయన వచ్చిన తర్వాత ఈయన మన పాప భారాలను మోసి ఆయన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి మన పాపభారం అంతటి నుంచి విడిపించి మరి ఎన్నడూ దానిని మన మీద ఉపయోగించబడకుండా ఆయన ప్రాణం పెట్టాడు అనమాట. అందువల్ల అది సమాప్తమై ఉండవచ్చు, ఆయన చేసిన క్రియ సమాప్తమైంది. ఆ తర్వాత మనకంటూ ఒక మార్గాన్ని తెరిచాడు, అది ఆరంభమైంది అనమాట. ఆయన సమాప్తి చేశాడు, మనము ఆరంభించింది ఒకటి ఉంది, అది ఏంటంటే రక్షణ. ఆ రక్షణ భాగ్యాన్ని చేత పట్టుకుని దావీదు అంటాడు, నా రక్షణ చేతనది చేబూని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. మరి మనం అలాగూ ఉండగలుగుతున్నామా? ఆయన రక్షణ పాత్రని మనం చేబూని ఏ విధంగా మనం మన జీవితాలను నడిపిస్తున్నాం అనేది మనం కూడా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన వెల చెల్లించిన దాని యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా? రేపటి దినముందు ఆయన రాకడలో మనం ఎత్తబడే సంఘంగానే ఉంటామా? మనం కలిగి ఉన్న రక్షణని ఏ విధంగా కాపాడుకుంటూ మనం వస్తున్నామనేది మనం కూడా ఆలోచించినట్లయితే ఆయన చేసిన క్రియ ఎక్కడ వ్యర్థముగా పోకుండా మనం కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటాం అన్నమాట. సిలువలో 3వ దొంగ కుడివైపునున్న దొంగ ఏ విధంగా అయితే నన్ను పరదీసులో జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఆయన మరణము కాకముందే ఒక ఆత్మ రక్షించబడింది. ఆయన మరణమైన తర్వాత మరి ఎన్ని ఆత్మలు రక్షించబడాలండి? అలాగే తర్వాత ఇంకోటి వచ్చేసి ఆయన సమాప్తమైనదని ఒక కేక వేశాడు. అది ఎలాంటి కేక అంటే గ్రీకు భాషలో సమాప్తమైనది అంటే విజయోత్సాహంతో కలిగినటువంటి సమాప్తము. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారండి పిల్లలు, ఎగ్జామ్స్ అయిపోతే పని అయిపోయినట్టే కాదు కదా. దాని తర్వాత ఏం కావాలి? రిజల్ట్ ఉండాలి, అవునా? ఆ రిజల్ట్ వస్తేనే అది సమాప్తమైనట్లు, ఆ క్లాస్ మళ్ళీ ప్రమోట్ అవుతాం అన్నమాట. అలాగే ఈయన కూడా ఏం చేశాడు? సమాప్తమైనది
కానీ ఈయన ముందుగానే పునరుద్ధానాన్ని గురించి తెలిసినవాడు కాబట్టి ఒక విజయోత్సవమైన కేక వేశాడు అనమాట, సమాప్తమైనది అని. ఆ సమాప్తమైన దాంట్లో ఏముందనమాట, ఒక విజయం ఉంది, ఒక పునరుద్ధానం ఉంది. కాబట్టి అట్టి పునరుద్ధాన శక్తిని మనకిచ్చి ఆయన నిత్యరాజ్య వారసులుగా తన కుమారులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఆయనకి ఎంతైనా రుణస్తులుగా ఉంటాము. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ అనేకులను ఆయన సన్నిధిలో నడిపించేవారిగా మనం కూడా ఉండాలని ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. కప్పలు కొట్టండి. సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్డ్. విజయోత్సవమైన యొక్క మాట ఇది. చాలా ఈ మాట చాలా విషయాలు బైబిల్ అంతటికీ కూడా చెప్పుకుంటే కనుక చాలా విషయాలు బలమైన యొక్క విషయాలే మనకి తారసపడతా ఉంటాయి. ఏం సమాప్తమైంది? బలి నైవేద్యాలు ఆగిపోవడం అనేది అయిపోయింది. ఏమి సమాప్తమైంది? తండ్రి తన అప్పగించబడిన యొక్క పని సమాప్తము అయినది. ధర్మశాస్త్రం అనేది సమాప్తము అయిపోయింది. ఇలాంటి చాలా విషయాలు సమాప్తమైంది, సమాప్తమైంది, సమాప్తమైంది అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా నేను విన్నది చెప్తాను మీకు, వినండి. ఇక్కడ కొంతమంది పిల్లలు నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, అలాగే స్కూల్లో డ్రాయింగ్ పోటీలు ఉంటాయి. డ్రాయింగ్ వేసి బొమ్మలు వేసే పోటీ ఉంటుంది. పిల్లలారా ఎంతమంది వేసారు చెప్పండి? వేసారు? అసలు పిల్లలే కాదు, అసలు ఎవరైనా సరే బొమ్మలు వేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అది ఇష్టమేనా? ఎంతసేపు వేయటం ఉంటుందా? ఓకే. ఎవరైనా ఒక ఆర్టిస్ట్ మొత్తం బొమ్మ అయిపోయిన తర్వాత కింద సంతకం పెడతాడు. అప్పుడు దాకా పెట్టడు. అంటే అది ఒక ఆమోదించబడిన ఒక ముద్ర. ఇట్స్ ఫినిష్డ్, అయిపోయింది అనటానికి కింద ఒక సంతకం పెడతాడు. అంత బలమైన యొక్క మాట. మీకు ఇంకా సమాప్తమైనది అనే ఒక మాట కొరకు ఒక 2 మాటలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఇది ఒక 6వ మాట. ఇది ఒక 6వ మాట. 6వ మాటకు ఉన్న యొక్క విలువలు ఏంటో మీకు చెప్తాను. 6 అనే ఒక అంకెకి ఉన్న యొక్క విలువలు చెప్తాను. ద ఫస్ట్ వన్, మొట్టమొదటిగా ఆది కాండములోనే 6 ఉంది. ఆది కాండములోనే 6 ఉంది. ఇట్స్ ఫినిషెడ్, అయిపోయింది. సృష్టి యొక్క క్రమము అయిపోయింది. ఆ తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అంటే తొల్లేటి దినాల్లోనే మనకి ఏమర్థమవుతుందంటే, దేవాది దేవుడు ఏదైనా హ్యాండిల్ చేస్తే సమాప్తమయ్యేదాకా ఉంటాడు. బలంగా తప్పలు కొట్టండి. దేవుడు నిన్ను హ్యాండిల్ చేశాడంటే ఖచ్చితంగా సమాప్తమైద్ది. మధ్యలో పని విడిచిపెట్టేవాడు కాదు. మధ్యలో నిన్ను ఆ గలిలయ సముద్రంలో విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా నిన్ను ఒడ్డున చేరుస్తాడు. నువ్వు ఒడ్డున పడతావు. 4వ జాము వస్తాడు. మళ్ళీ ఇప్పుడు దాకా ఎట్లా ఉన్నావో అక్కడి నుంచి కూడా ప్రయాణం అట్లాగే ఉంటుంది అనే యొక్క మాట. 6 అనే మాట సృష్టి యొక్క క్రమములో అప్పుడు దాకా దేవుడు వర్క్ చేస్తానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారి దగ్గరికి వద్దాం. ఇది పాత నిబంధన గ్రంథం యొక్క పరిచర్యలో నేను అదొకటి ఇదొకటి చెప్పుకుంటూ వచ్చేసి ముగిచ్చేస్తాను. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేసరికి కానాను వేరు, కానా వేరు. ఈ కానా విందులో యేసు ప్రభువారు 6 రాతి బాణలు. ఎన్ని రాతి బాణలు? అది యేసు ప్రభువారు చేసిన మొదటి సూచక క్రియ అని రాయబడి ఉంటుంది. ఈ మొదటి సూచక క్రియల్లోనే ఆయన ఏం లింకప్ చేశాడు? నేను హ్యాండిల్ చేసిన ఈ పరిచర్య, అంటే యేసు ప్రభువారి పరిచర్య స్టార్ట్ చేసిన యొక్క వేళ విశేషం గ్రహ నక్షత్రాలు ఏముండవు అక్కడ. యేసు ప్రభువారు కానా అనే ప్రాంతంలో ఆ యొక్క పని, యేసు ప్రభువారు అది చేస్తున్న యొక్క డ్యూటీ, ఫాదర్ బిజినెస్ అనుకున్నాం కదా, అది నేను సంపూర్ణము చేస్తాను అనటానికి 6 రాతి బాణంలే వాడినట్లుగా మనం చూస్తాం. 6 రాతి బాణంలే వాడినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు ప్రభుని యేసు ఆ ప్రారంభంలోనే మెసేజ్ ఇచ్చాడు. తప్పలు కొట్టండి ఒకసారి. ప్రారంభంలోనే ఒక మెసేజ్ ఇచ్చాడు. అంటే దాని యొక్క ముగింపే ఈ యొక్క మాట.
ఆరంభములో తొల్లేటి దినములోనే పరిచర్య చేసే క్రమ నియమములోనే 6 అనే రాతిబాణాల దగ్గర తొల్లేటి సూచక క్రియలు చేసుకొని నా పరిచర్య ఆరంభించాను. అమ్మా నాతో నీకేం పని, నేను నీ వెనకాల కొంగు పట్టుకొని తిరిగేవాడిని కాదు అని 6 రాతి పనులు ఫుల్ఫిల్ చేసినట్లుగానే నేను పరిచర్య నాకు అప్పగించింది కూడా ఫుల్ఫిల్ చేస్తాను. 6 అనేది పని చేస్తాను అని తెలియటానికి వాడే యొక్క క్రమం. ఇంకా దీనికి ఒక పాత నిబంధన గ్రంథంలో మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి తర్వాతకి వెళ్దాం. పాత నిబంధనకి వెళ్దాం. కొత్త నిబంధనలో ఒకటి, పాత నిబంధనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒకటి, పాత నిబంధన. ఏంటి పాత నిబంధన? రూతు గ్రంథంలో మనం చూస్తే బోయాజు రూతు, బోయాజు అంటే సంఘం, యేసుప్రభు వారు, రూతు అంటే సంఘం. కనుక ఈ 6 కొలల యవ్వలను ఆ భుజం మీద పెట్టాడు. 6 కొలల యవ్వలను ఆ భుజం మీద పెట్టాడు. ఏమో తెలియదు పాపం, ఎవరికి ఈ రూతకు తెలియదు కదా, ఇశ్రాయేల్ యొక్క జాతి కాదు కదా, బోయాబి స్త్రీ కదా. ఏమేం చేసిందంటే మోసుకెళ్ళి అత్త దగ్గరికి వెళ్ళింది. అత్త దగ్గరికి వెళ్ళిన వెంటనే అత్త, అమ్మా ఏం జరిగింది, ఏం జరిగింది చెప్పంటే అత్తకి జరిగిందంతా కూడా చెప్పింది. ఈ చెప్పే క్రమంలో ఆ యొక్క రూతు ఆయన ఏం కొలిసిచ్చాడో అవి చెప్పింది. అప్పుడు వెంటనే ఏమో స్పీచ్ చేస్తుంది, లేచి ఇప్పుడు స్పీచ్ చేస్తుంది. వెంటనే ఏమంటది, నేటి దినమున ఆయన ఈ కార్యము జరిగిస్తేనే కానీ ముగించడు. అంటే 6 అనే మాట ఏమిటిది? ఒక ముగింపుకు సూచన. తప్పలు కొట్టండి, ఒకసారి తప్పలు కొట్టండి, బలంగా పట్టండి తప్పట్లు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, అమ్మా నువ్వు ఊరుకుండు, నువ్వు ఊరుకుండు, సబ్జెక్టు ఫైలు బాలు ఆయన కోర్టులోకి వెళ్ళిపోయింది, ఆయన చూసుకుంటాడు. అప్పగించండి, ఆయన సమాప్తం చేస్తాడు. అప్పగించండి, ఆయన సమాప్తం చేస్తాడు. కనుక మీ కేసు ఏదైనా, మీ ఫైల్ ఏదైనా సరే ఖచ్చితంగా దేవుని చేతికి కనుక అప్పగిస్తే కనుక ఖచ్చితంగా ఇట్స్ ఫినిష్డ్. సంపూర్ణమైన యొక్క మాట, విజయోత్సవంతో కూడిన యొక్క మాట. ప్రైజ్ లా. ఇలా చెప్పుకుంటే అంత వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వన్. ముందుగా నా దేవాతి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నానండి. కూడి వచ్చిన ప్రతి వారికి వందనాలు, అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఈరోజు యేసుప్రభు వారి శిలువ మరణం నా కొరకే అని ఎరిగిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఒకసారి సిలువలో పలికిన 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటలు అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదా. అయితే అసలు సిలువ ఎవరికి వేస్తారు ఏంటి అనేది ఆరంభంలోనే దైవజనులు ఒక విషయాన్ని తెలియపరిచారు. దేశద్రోహులకి, తీవ్రవాదులకి, ఇలాంటి వారికి, దేవదూషణ చేసిన వారికి, దొంగలకు, దోపిడీదారులకు, ఇలాంటి వారికి సిలువ వేస్తారని చెప్పి అవి ఒక సిలువ యొక్క మరణం ఎవరికి చెందుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాం. అయితే యేసు ప్రభు వారికి సిలువ వేయబడిన ఒక ఉద్దేశము ఏమైనదో ఒకసారి గ్రహిస్తే, యేసుప్రభు వారికి సిలువ వేయబడడానికి కారణం ఏమైనది అంటే, మనం ఎరిగినాము తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ చిత్తము నెరవేర్చబడి నిమిత్తమే యేసుప్రభు వారికి సిలువ వేయబడింది. అయితే అప్పటి యొక్క రోమా ప్రభుత్వము ఆయన మీద సిలువ వేయడానికి ఒక కారణము, ఆ సిలువ మరణానికి అప్పగించడానికి కారణం ఏమేది వెతుక్కున్నారంటే, దేవదూషణ చేశాడు అని వెతుక్కున్నారనమాట. యూదుల రాజుని ప్రకటించుకుంటున్నాడని చెప్పి వారు ఒక ముద్రలాగా దాన్ని ఆపాదించారు. నిజానికి ఆయన యూదుల రాజా కాదా అనేది మనమందరము ఈరోజు ఎరిగిన వారుగా ఈ స్థలంలో కూర్చున్నాం. మనని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే సిలువ ఎవరికి వేయబడుతుందనే చెప్పుకున్నాము. యేసు ప్రభు వారి కంటే ముందుగా సిలువ వేయబడిన ఒక పరిస్థితులు చూసాము. యేసు ప్రభు వారిని సిలువ వేసిన తరువాత సిలువను చూచినప్పుడు ఎలాంటి ఒక స్థితి, సిలువను చూచినప్పుడు మన హృదయంలో కలిగే భావన ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ముందుగా చూసినట్లయితే దొంగలకు వేయబడింది సిలువ.
ఆ దొంగకు ఒక భయం, నన్ను చంపేస్తారేమో అని. ఆ సిలువని చూడంగానే వాడికి ఒక భయము, కానీ వాడు దానికి పాత్రుడే. తనకు తానుగా ఒప్పుకున్నాడు. ఏమని? మనమైతే ఇందులకు యోగ్యులమే, కానీ ఆయన యందు ఏ తప్పు లేదు. అయినప్పటికీ ఆయన ఏం చేయబడ్డారు? సిలువ వేయబడ్డారు. అయితే ఆ దొంగకి దాన్ని చూచినప్పుడు భయం కలిగింది. ఈరోజు ఆ సిలువను మనం చూచినప్పుడు దేవుని యొక్క త్యాగము మన జీవితంలో కనపరచబడుతుంది. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అలాగే మనము చూచినప్పుడు దేవుని యొక్క త్యాగం మనకు కనబడుతుంది. దేవుని తండ్రి అయిన దేవుని యొద్ద నుండి దాన్ని చూచినప్పుడు యేసుప్రభు వారి యొక్క విధేయత కనపరచబడుతుంది. అలాగే యేసుప్రభు వారి వైపు నుంచి మనం చూస్తే, అంటే మన సైడ్గా మనం తీసుకున్నప్పుడు ఆయన యొక్క త్యాగాన్ని మనం గుర్తిస్తున్నాం. తండ్రి అయిన దేవుని వైపు నుంచి చూసినప్పుడు తండ్రి అయిన దేవునికి యేసుప్రభు వారు ఇచ్చే యొక్క విధేయత అనేది కనపరచబడుతుంది. మూడవదిగా యేసుప్రభు వారు సిలువ మీద మరణం పొందిన దాన్ని బట్టి యేసుప్రభు వారు మనకి ఏమి అనుగ్రహించారంటే విమోచన అనుగ్రహించబడింది. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఈ సిలువను చూచినప్పుడు కలిగిన ఒక భావన కాదు, కానీ సిలువలో యేసు మరణించిన దాన్ని బట్టి కలిగిన భావనగా ఈ మూడు విషయాలను తెలియపరుస్తాను. అలాగే సిలువ వేయబడింది అని మనం మాట్లాడుకుంటున్నాం. సిలువ వేయబడడానికి ముందుగా యేసుప్రభు వారిని ఒక్క రాత్రిలోనే నిర్ణయించబడిన యొక్క సంగతి అండి. ఎన్నో ప్లాన్స్ చేసినప్పటికీ, ఎంతో మందికి తిప్పినప్పటికీ, అనేక యొక్క ప్రధాన యాజకుని యొద్దకు తిప్పారు, పిలాతు యొద్దకు తిప్పారు, అలాగే హేరోదు దగ్గరకు కూడా తిప్పారు. వారికే ఒక సంఘర్షణ. ఈయన నీతిమంతుడు కదా, ఈయన ఎందు ఏ పాపము లేదు కదా, ఈయన ఎందుకు సిలువ వేయాలి అని వారిలో కూడా ఒక ప్రశ్న. అయినప్పటికీ జనుల యొక్క ఆలోచనను బట్టి, వారి యొక్క తొందరపాటును బట్టి యేసుప్రభు వారిని సిలువ వేయాలి అనే ఒక ఆలోచనకు వచ్చేశారు. అలాగే సిలువ వేయబడిందని చెప్పుకుంటున్నాం. మనము యేసుప్రభు వారు వెల చెల్లించారు మన కొరకు అని మాట్లాడుతున్నాం. అందరికీ నమ్మకమే కదండి, మన కొరకే యేసుప్రభు వారు వెల చెల్లించి ఉన్నారు. ఎవరికి చెల్లించారు అనే దాని మీద ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ధర్మశాస్త్రమునక ఒక ప్రశ్న. యేసుప్రభు వారు వెల చెల్లించింది ధర్మశాస్త్రమునక కాదు, సాతానుక కాదు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. తండ్రి అయిన దేవుడు తన మీద అప్పగింపబడిన ఒక బాధ్యతను నెరవేర్చుటకు యేసుప్రభు వారు తన రక్తమును చిందించి వెల చెల్లించారు. నీ కొరకు, నా కొరకు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇప్పుడు సిలువలోని యొక్క మాటలకు వద్దాం. సిలువలోని 7 మాటలను చూసినట్లయితే ఈ యొక్క 7 మాటల్ని 3 రకాలుగా మనం తీసుకోవచ్చండి. ఒక 3 మాటలు దేనికి సంబంధించినవి అని మాట్లాడుకుంటే మనుషులకు సంబంధించిన మాటలుగా కనపరచబడుతున్నాయి. ఎలాగూ చెప్పగలరండి అంటే, దొంగకు దొరికిన యొక్క రక్షణను బట్టి, అలాగే తల్లిని అప్పగించిన యొక్క బాధ్యతను బట్టి, అలాగే దప్పిగొనుచున్నాను అంటే దాహము కలిగి ఉన్నాను, అది కూడా ఒక రకమైన శారీరక సంబంధమైనది, మనుషులను అడుగుతున్నట్లుగా. ఈ 3 విషయాలకు వచ్చేసరికి మనుషులతో చెప్పినట్లుగా కనబడుతుంది. అలాగే ఇంకొక 3 విషయాలు చూసినట్లయితే తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? క్షమాపణ. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటే దేవుడు ఏ విషయాన్నైతే ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడో ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన మాటలో కనబడుతుంది. రెండవదిగా చూసినట్లయితే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, విలాపము చెందిన యొక్క ప్రార్థన అక్కడ కనబరచబడుతుంది. మూడవదిగా చూసినట్లయితే, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. ఈ 3 మాటలు చూసినట్లయితే తండ్రికి చెందిన యొక్క మాటలు గమనించాలి. మొదటి 3 మాటలు ఎవరికి చెప్పబడినాయి? మనుషులకు చెప్పబడిన రీతిగా కనబడుతుంది. తర్వాత 3 మాటలు తండ్రి అయిన దేవునితో మాట్లాడిన రీతిగా కనబడుతుంది. అయితే ఒక్క మాట మాత్రం అందరికీ, లోకములోని వారికి, సమస్త జనమునకు తెలియపరచబడేది సమాప్తమైనది, ఫినిష్డ్, సమాప్తమైనది. అది అందరికీ వినిపించే రీతిగా చెప్పారు. అయితే నా మాటలోనికి, 7వ మాటలోనికి నేను వస్తున్నానండి. అక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను.
జనరల్గా చూస్తే సమాప్తమైనది అనే చోటే అక్కడితో ఆ విషయం అనేది క్లోజ్ అయిపోయింది అని వస్తుంది. కానీ 7వ మాట సిలువలో ఎందుకు పలుకబడింది అని అంటే, మనకైనా ఒక నిరీక్షణ కలిగిన ఒక మాట విడుదల చేయబడిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన కొరకు దాగబడి ఉన్న ఒక పరలోక రాజ్యం అనేది ఉన్నది అనే ఒక నిరీక్షణ కొరకు తండ్రి మన కొరకు వేచి ఉన్నాడు. మనం అప్పగింపబడవలసినది తండ్రికి అనే ఒక స్పష్టత ఈ మాట ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అయితే ఈ యొక్క మాటలో నుంచి నేను 3 భాగాలను కన్సిడర్ చేసుకొని మాట్లాడతానండి. తండ్రి అనే మాటకు మనం చూసినట్లయితే, తండ్రి అనే దానికి వచ్చేస్తే మనకి ఏం తెలియపరచబడుతుందో ఒకసారి చెప్పండి. చంటి పిల్లలు ఉంటారు, ఏడుస్తూ ఉంటారు ఎవరిని ఎత్తుకుంటే, కానీ తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి ఒక సంతోషం. నాకు తెలిసిన ఒక వ్యక్తి నా తండ్రి, అదొక ధైర్యము, అదొక భరోసా. అక్కడ బాధ ఉండదు. ఒకవేళ బాధ ఉన్నా ఎవరు చూసుకుంటారు? తండ్రి చూసుకోగలడు అన్న నమ్మకం. ఆ యొక్క నమ్మకంతోనే తండ్రి అని పిలుస్తున్నాడు యేసుప్రభు వారు. అంటే తను వచ్చిన పని ఈ లోకపరంగా ముగించబడింది, నేను నీ వద్దకు వస్తున్నాను అని చెప్పి తెలియజేసిన యొక్క విధానం, ఆ తండ్రి అనే మాటలో ఆయన కలిగి ఉన్న భరోసా తెలియపరుస్తున్నాడు. అలాగే 2వ మాటగా నీ చేతులకు కలిగి ఉన్నది ఏమిటి అని నా మాటగా చెప్పాలంటే, అధికారము కలిగి ఉన్నది. ఏం కలిగి ఉందండి? అధికారము కలిగి ఉన్నది. అధికారం కలిగి ఉందని మీరు ఎలా చెప్తారండి అని చెప్పి నన్ను అడిగితే గనక, ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వాక్యం. ఒకసారి ఆ మాటను చదువుతారు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపనేరడు. ఎందుకు ఆ మాట తెలియబడుతుంది? ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరి చేతులకు అప్పగించబడుతున్నారు? తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించబడుతున్నాడు. తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించబడిన తరువాత ఆయన చేతిలో నుంచి లాక్కోగలిగిన వారు ఈ సర్వము మీద ఎవ్వరూ లేరని తెలియపరచబడుతుంది. అయితే అంత యొక్క సార్వభౌమాధికారం, ఈ భూమి మీద ఒకే ఒక అధికారం కలిగిన వ్యక్తి యేసయ్య దేవుడు. ఆయన చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా బాధ ఆయన కలిగి ఉంటుందా? సమస్తము ఆయనకే ఉన్నాయి కదా. ఇంక ఏ బాధ అనేది ఆయన దగ్గర కనపరచబడదు. అధికారము కలిగిన ఒక చేతి కింద ఏదైనా కొదువు ఉంటుందండి? అధికారము మనదైనప్పుడు అక్కడ మనకి ఏదైనా కొదువు ఉంటుందా? ఉండదు. చేతులకు అప్పగింపబడే దాంట్లో ఇంకా నేను నా తండ్రి వద్దకు కొనిపోబడుతున్నాను. సో అక్కడ నాకు ఎటువంటి కరమైన ఇబ్బంది అనేది కనపరచబడదు. 3వదిగా ఒకసారి దేనిని అప్పగించుకొంచున్నాడు? ఆత్మను అప్పగించుకొంచున్నాడు. మొదటిగా తండ్రి అని పిలిచాడు, 2వదిగా చేతులకు ఆత్మను అప్పగించుకొంచున్నాను, 3వదిగా ఆత్మను అప్పగించుకునే విషయంలో ఆత్మ అనే విషయానికి వచ్చేస్తే, ఆత్మకు మనకి ఏమి కలిగిందని చెప్పుకుంటామండి? రక్షణ కలిగిందని చెప్పుకుంటాం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని తన సొంత కుమారుని మన కొరకు విమోచన క్రయధనముగా పంపించిన దాన్ని బట్టి ఈరోజు మనందరము కలిగి ఉన్నదే రక్షణ. ఆ రక్షణ దేని ద్వారా కలిగింది అంటే యేసు యొక్క త్యాగం ద్వారా మాత్రమే కలిగింది. హల్లెలూయా. ఆ త్యాగమును అనుభవించిన వారిగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆఖరి మాటకు వస్తానే, అప్పగించుకొనిచున్నాను. అప్పగించుకునే విషయంలో విధేయత కలిగిన వారిగా యేసుప్రభు వారు అక్కడ కనపరచబడుతున్నాడు. అయితే ఆ విధేయత ఎన్ని చోట్ల కనపరచబడి, మొదటి మాట నుంచి చివరి మాట వరకు విధేయత అనేది కనపరచబడుతూనే ఉంది. ఎక్కడ విధేయత లేదు అని అనుకోవడానికి కనీసము అవకాశము కూడా లేని యొక్క స్థితి. అయితే ఆ విధేయత ఆయన్ని ఎక్కడికి అప్పగింపజేస్తుందో తెలుసా? ఎక్కడికి అప్పగింపజేస్తుందో తెలుసా? పరలోక రాజ్యములోనికి వేవేల దూతలు ఆయన్ను ఆహ్వానిస్తూ ఉండగానే ఆయన గొప్ప రాజుగా అక్కడికి ఎంటర్ అవబోతున్నాడు. హల్లెలూయా. ఆయన రాజుగా ఎలా వెళ్తాడండి అని చెప్పి మనం అడిగితే అనేక చోట్ల మనం చదివి ఉన్నాము. తండ్రి యొక్క కుడి పార్శ్వమున. రాజుకి ఏముంటుందండి? అధికారం ఉంటుందా ఉండదా? ఇందాక మనం మాట్లాడుకున్నాం, తండ్రికి అధికారం ఉంది, ఆయన చేతికి అప్పగించబడుతున్నాడు అని. అలాగని యేసుప్రభు వారికి అధికారం లేదా? యేసుప్రభు వారికి అధికారం లేదా?
ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన భూమి మీద జరిగించిన యొక్క ప్రతి కార్యము అందుకు సాదృశ్యమై ఉంది. అయితే యేసుప్రభు వారికి అధికారం ఉన్నప్పటికీ తండ్రి యొక్క చిత్తమునకు లోబడి, తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన శిలువ మరణం ఎక్కాడు. కాబట్టి ఆయనను రాజుగా తీసుకొని పోబడుతున్నారు తండ్రి. అయితే ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన రాజు అని మీరు ఇంకొక విషయాన్ని ఎలా చెప్పగలరండి అంటే, ఆయన శిలువ పైన జనరల్గా శిలువ వేసిన వారికి పైన ఒక ట్యాగ్ లాగా ఇస్తారంటండి. వారు చేసిన ఒక తప్పుని పైన వారికి రాసి పెడతారనమాట, బోర్డు లాగా. యేసుప్రభు వారు ఏం చేశారని రోమన్లు సిలువ వేశారు? దేవదూషకుడు అని చెప్పి సిలువ వేశారు. కానీ ఆయన సిలువ పైన వారు రాసిన మాట ఏంటో తెలుసా? దేవదూషకుడు కాదు, యూదుల రాజు అని రాశారు. హల్లెలూయా! వారికి తెలియకనే వారు దేవుణ్ణి యూదుల రాజుగా ఒప్పుకున్నారు. అది వారు అప్పటికే ఎరుగరేమో, కానీ దేవుడు ఆయన్ని భూమి అందును పరలోకమందును రాజుగానే ఉంచారు. హల్లెలూయా! ఇంత గొప్ప రాజును కలిగిన మనము ఆయన రాజ్యములోనికి, ఆయన యొక్క చిత్తములోనికి, ఆయన యొక్క నడిపింపులోనికి అడుగు పెట్టడానికి సిద్ధపడిన వారిగా ఉన్నామా? తండ్రి అయితే తన కుమారుని వెచ్చించాడు, కుమారుడైతే మన కొరకు తన వెలను చెల్లించాడు. మరి మనము దానికి ఏం అప్పగించుకోవాలి? మన ఆత్మను అప్పగించుకోవలసిన వారమై ఉన్నాము. మనం ఆత్మను అప్పగించినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక విషయంలో చెప్పి ముగిస్తానండి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎక్కడి నుంచి విడిపించాడంటండి? అంధకార సంబంధం నుంచి విడిపించాడు. ఎక్కడికి వారసులుగా చేశాడు? తన కుమారుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేయబడ్డాడు. అంటే నువ్వు నేను గనక మన ఆత్మను దేవునికి అప్పగింపబడడానికి సిద్ధముగా ఉన్నట్లయితే, నీ ఆత్మను ప్రతి విషయంలో త్యాగపూరితమైన హృదయం కలిగి దేవునికి అప్పగించుకోవడానికి సిద్ధము కలిగి ఉన్నట్లయితే, దేవుడు నిన్ను తనతో కూడా తండ్రి కుడిపార్శ్వమున యేసుప్రభు వారి యొద్ద కూర్చుండే యొక్క భాగ్యాన్ని, గొప్ప భాగ్యాన్ని ఆ రాజు మనకి ఇవ్వబోతున్నాడు. అని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థానంలో ఉండగలిగిన యొక్క స్థితిలో మనమున్నామా లేదా? మన ఆత్మను అప్పగించుకునే విషయంలో ఆ జ్ఞానము కలిగి ఉన్నామా లేదా అనేది మనము ఆలోచించుకోవాల్సిన విషయం. సమాప్తమైనది అన్న చోటే ముగించబడింది, కానీ అక్కడే ఒక నూతన ఆరంభం అనేది ఏర్పరచబడింది. దేని కొరకు ఏర్పరచబడింది? పరలోక రాజ్యమునకు వారసులుగా చేయబట్టుకు నీ ఆత్మను అప్పగించుకునే విషయంలో ఒక ఆరంభము, ఒక మార్గము అనేది తెరవబడింది. సో ఆ మార్గాన్ని, యేసుప్రభు వారి త్యాగాన్ని నీవు ఎంతగా వినియోగించుకుంటావు అనేది మన యొక్క ఆత్మను అప్పగించుకునే విషయంలో ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క ఆత్మను మనం అప్పగించుకొని దేవుని రాజ్య వారసులుగా మనము కూడా చేయబడాలి. ఆ పునరుద్ధాన యొక్క శక్తి మన జీవితంలో కూడా కనపరచబడాలి అని నమ్మి ప్రతి వారము అట్టి రీతిగా మన ఆత్మను సిద్ధపరచుకొని దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఈ చిన్ని మాటలు నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా చెప్పారండి మన పిల్లలు? ప్రైజ్ ది లార్డ్. ఎస్ ఎవరు నేను తీసిపోయామా అన్నట్లుగా నేను అన్నాను. వీళ్ళకి చెప్పేటప్పుడు, పిల్లలకి కానీ మన వాళ్ళకి చెప్పేటప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఏదైనా విషయం కనుక అర్థం కాకపోతే కనుక నన్ను అడుగు అన్నాను. అడగల. ఏదైనా దానికి సంబంధించిన వ్యాఖ్యానం కనుక అర్థం కాకపోతే కనుక నన్ను అడగండి రా అని చెప్పా. చివరికి బయలువరం వాడు అడగల, తిరుగురు వాడు అడగల, హైదరాబాద్ వాడు అడగల, చివరికి కందిమాల వారి బంజల్లో వాళ్ళు కూడా అడగల. రాత్రి ఎవరో పాస్టర్ గారికి ఫోన్ చేసి అసలు గ్రీకు తర్జుమాలో ఏముందో తెలుసా అడుగుతా ఉంటే నేను బెత్తరపోయా. ఎవరు? మైలవరం వాళ్ళు. ఆమెకు అసలు ఏమీ తెలియదండి. అంటే బాగా సెర్చ్ చేస్తున్నారన్న సంగతి నాకు అర్థమైంది. నేను చాలా సంతోషించాను. ఆ నాలెడ్జ్ ఉండాలి కదా, తెలుసుకోవాలనే భావం అన్నా ఉండాలి కదా. చాలా సంతోష విషయం నిజంగా. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి,
ఈసారి పామర్లకు ఇస్తాను. ఇప్పుడు ఈ రోజంతా కూడా ఉద్యోగస్తులు, ఉద్యోగం చేస్తున్న వారు, టీచర్స్కి ఇస్తున్నాం. టీచర్స్కి ఇచ్చాం. ఈసారి అసలు ఏం తెలియని వాళ్ళకి ఏం చేస్తారో చూస్తాను నేను కూడా. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవాది దేవుడు చక్కగా ప్రతి వాళ్ళను చక్కగా వాడుకున్నాడు. నాకెంతో గర్వంగా, తండ్రిగా నాకెంతో గర్వంగా ఉంది. హల్లెలూయా. వీళ్ళు ఏమేం చెబుతారో ఈరోజు కూడా నేనే మెసేజ్ చెప్పుకోవాల్సి వస్తుందేమో కూర్చో అనుకున్నా, కానీ అసలు ఏమి ఎప్పటికే నాకు టైం చూడండి ఎట్ అయిపోయిందో, సమాప్తం అయిపోయింది. ఇక కూడు పొట్టకప్ప చెప్పడమే. ఆయన ఆత్మగా అప్పగించాడు, మనం పొట్టగా ఆ టైం అయిపోతూ ఉంది. నిజంగా సంతోషకరమైన గుడ్ ఫ్రైడే ఈరోజు. చాలా నా వరకు నేను ఎంతో సంతోషించాను. మరి ముఖ్యంగా ఆయన చెప్పే యొక్క మాట నేను ఏమన్నాడు 7వ మాటలో, అప్పగించుకున్నాను. వీళ్ళు పెద్ద ఫోజులు కొడుతున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, రోమా యొక్క బంట్రోతులు, ప్రభుత్వం, హేరోదు. అసలు గుడ్ ఫ్రైడే అంటానికి అసలు ఏంటో తెలుసా? అసలు ఈ పిలాతిగాడికి ఈ హేరోదుకే పడి సావదు. బద్ధ శత్రువులు అండి వీళ్ళు బద్ధ శత్రువులు. ఎందుకు గుడ్ ఫ్రైడే అంటారంటే ఈ టైంలో వీళ్ళిద్దరు కలిసి ఐఎమ్ హేరోద్, ఐఎమ్ ఫారో, సరే ఏంటది నేను చెప్పాను, ఐఎమ్ పిలాత్. అప్పుడు వీళ్ళిద్దరు కలిశారండి. అప్పుడు దాకా వీళ్ళు బద్ధ శత్రువులు. ఈ శత్రువులు అనేవాళ్ళు ఈ రోజుతో సావాసం చేశారు. ఈ రోజుతో సావాసం, ఫ్రెండ్షిప్ వచ్చింది. మరి దేవుడు సమాధానంకే వచ్చానని అన్నాడు కదా. కనుక ఇంత బద్ధ శత్రువులు కూడా సమాధానకరంగా ఉన్నారు అంటే, ఓ పక్క ఒక రాజు, ఒక పక్కేమో ఒక గవర్నర్, వీళ్ళిద్దరు కలిసి ఒక చక్కని సమాధానకరమైన యొక్క పరిస్థితుల్లో కళ్ళ ముందు బైబిల్ ఇంత స్పష్టంగా చెబుతుంటే, యేసు ప్రభువారి యొక్క మరణం తెచ్చిన ఆశీర్వాదం, యేసు ప్రభువారు తెచ్చిన యొక్క కలువరి యొక్క శిలువ యొక్క శ్రమలు వాళ్ళకి ఆశీర్వాదాన్ని కలగజేస్తే నీకు నాకేనా రక్షణ దాంది కొట్రే. హల్లెలూయా. ఆ మాట యొక్క అర్థం చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. నేను చాలా రాసుకొని వచ్చేలేదు, నేను చెప్పేద్దాము ఇరగదీసేద్దామని నేను చాలా రాసుకొని వచ్చా. ఎక్కడ ఇక నేను ఒక చివరిగా వీళ్ళందరూ ఎరగొట్టిని అన్నీ కూడా కట్టేసి పక్కన పెట్టయితే బాధ్యత నాది, అంతే. ఒక తాడు ఉంటే చాలు నాకు, బొంగరం ఒక్కల్లా. అప్పగించెను. వీళ్ళందరూ పెద్ద ఫోజు కొట్టారని చెప్పానుగా, ఏంటి వేసేసాం, వేసి పారేసావా, అంతే. ప్రభుత్వం మాది, అంతే. టీవీ ఫుటేజ్లన్నీ మాయి, వేసి పారేసాం, దాట్స్ ఆల్. ఎవరాడు అనేది అన్నట్టుగా. నేను ఇప్పుడు గురించి ఏం చెప్పట్లా, అప్పుడు సరే చెబుతున్నాను నేను. ఏజ్ పారేసం అయిపోయింది అన్నట్టుగా. అసలు ఎంతమంది తెలుసండి, ఆయన చనిపోయిన తర్వాత అంతకు ముందు ప్రవీణ్ పరాల గారు ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. అంతకు ముందు ఈరోజు అన్యజనులకు కూడా తెలుసండి ఆయన మరణం తెచ్చిన విలువ, మరణం తెచ్చిన యొక్క విలువ. నేనంటాను సిలువ అనేది శ్రమకి గుర్తు. కానీ ప్రతి కీచైన్కి సిలువ, ప్రతి మెళ్ళో సిలువ, చెప్పరే, ప్రతి బ్రాస్లెట్కి సిలువ, ఇంటి మీద సిలువ, కారు మీద సిలువ, కారు బండి ముందు ఆ డుప్ప మీద సిలువ, కొంతమంది పచ్చబొట్ల సిలువ. ఏమంటే ఇట్లా అంటే రోమా యొక్క గవర్నమెంట్ యొక్క పైచాచికమైన ఆనందము ఏదైనా చేస్తే కనుక సిలువ మరణం అని చెప్పుకున్నాం. మరి ఇండియా యొక్క మరణం ఏదైనా ఘోరమైనది ఉంటే కనుక ఉరికంబం. చెప్పండి, ఏది? ఉరికంబం. మరి ఇంట్లో ఉరికంబం పెట్టుకుందాం రేపటి నుంచి మనం. అరే, అంత ఘోరమైన యొక్క సిలువనేమో మనం పెట్టుకొని ఊరేగుతా ఉన్నాం. కానీ ఆ ఉరికంబం అనేది ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాం.
ఎప్పుడు ఆ సిలువను చూస్తే మనకు ధైర్యం వచ్చిందంటే యేసుప్రభువు వారు సిలువ వేసిన తర్వాతే సిలువ యొక్క విలువ గుర్తింపు ఈ యొక్క సమాజానికి, సార్వత్రిక సంఘానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా సిలువ. అంతకు ముందు సిలువలు ఉన్నాయి, అంతకు ముందు సిలువలో మరణించిన వారు కూడా ఉన్నారు. కానీ యేసుప్రభువు వారు ఎక్కిన తర్వాతే, యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాతే అప్పుడు దానికి అది విలువలోకి వచ్చింది. అది మనకి ఈరోజు ఒక ధైర్యాన్ని, ఏంటో ఆ కారు మీద ఉంటే అదొక ధైర్యం, బానెట్ మీద ఉంటే అదొక ధైర్యం మనకి. చూడండి ఎంత ఇటువంటి యొక్క ఆలోచన. నీకు ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఈ సిలువలో చేసిన చివరి మాట రోమా ప్రభుత్వం చంపటం కాదు. ఆ మాటల యొక్క స్పష్టం, ఆ మాట యొక్క విలువలేంటో చెబుతున్నాను. యేసు తన ఆత్మను జాతర పగిలిపోతుంది. సిలువలో జరిగింది ఇదే రండి. వాడు లాక్కెళ్ళా నా దగ్గర నుండి, నేను అప్పగించా. ఎవడంటే యేసు ఇవ్వకుండా ప్రాణము తీయటం సాధ్యపడదు. ఎంత కన్ఫర్మేషన్ గా వాక్యం రాయబడి ఉంది. తండ్రికి అప్పగింత. లాక్కోవడం వేరు, దొంగిలించడం వేరు, అప్పగించడం వేరు. ఆ మాట యొక్క స్వస్థత నేను చెబుతాను. ఆ మాట యొక్క స్వస్థత చెప్పి నేను ముగిస్తాను. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 15వ వాక్యం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 15వ వాక్యం. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 18వ వాక్యం. 15-18. తండ్రి నన్ను ఎలాగునా ఎరుగును, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. నాకు తెలుసు, నేను వాడికి తెలుసు. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎవడు నా ప్రాణం తప్పట్లేదు. ఎట్లా చదువుతావు నువ్వు? మళ్ళీ చదువు. తప్పటి ఎట్లా ఉంటాయి చూస్తే నేను. తండ్రి నన్ను ఎలాగునా ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అరే ముందుగానే చెప్పాడండి. నా గొర్రెల కొరకు నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఎవడండి? హౌ డేర్! నేను పెడుచున్నాను. 18వ వాక్యం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఎవడు? అసలు ఈ మాటకి, అసలు ఈ పాటకల్లా యెరూషలేములోకి వినిపించాలి ఈ యొక్క శబ్దం. కొట్టు. ఎవడు నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెడుచున్నాను. ఇంత విలువైన ప్రామాణికమైన యొక్క మాటలు నేను రెండే చూపించాను. ఇంక పాత నిబంధన జోలికి వెళ్ళాలా నేను ఇంక పాత నిబంధన గ్రంథపు యొక్క జోలికే వెళ్ళాల. ఏదైనా కనుక అప్పు తీసుకుంటే కనుక ప్రామిసరీ నోటు మీద 2 సంతకాలు పెడతారు. ఆ 2 సంతకాలు ఇయ్యే. ప్రామిసరీ నోటు మీద పాత నిబంధన గ్రంథంలో కూడా 2 సాక్షులు మాత్రమే దాన్ని ఏకీభవిస్తే అది ఓకే అంటారు. అందుకని ఎక్కడికి వెళ్ళిన 2 సాక్ష్యాలు, 2 ఆధారపు యొక్క మాటలు కొత్త నిబంధన గ్రంథం నుంచి వచ్చే పాత నిబంధన గ్రంథం తీసేయండి. నా దేవుని పిల్లరా, నా అంతట నేను పెడుతున్నాను. కనుక నా దేవుని పిల్లరా, అది ఆయనకి ఇష్టమైన యొక్క పని. క్రీస్తునందు నా దేవుని ప్రియులరా, ప్రభు అయిన యేసు ఆయన యొక్క మరణము అనేది మన యొక్క జీవితాల్లో
అది ఒక వెలుగును నింపటానికే కావాలని. గొర్రెలకు జీవము కలగాలని, అది సమృద్ధిగా కలగాలని. తప్పలు కొట్టండి. గొర్రెలకి జీవము కలగాలని, అది సమృద్ధిగా కలగాలని దేవాతి దేవుడు ఆయన అప్పగించబడిన యొక్క ఒక చక్కని యొక్క పరిచర్య ముగించారు. ఈరోజు మనము కూడా పరిపూర్ణమైన యొక్క, నేను ఇంకా అసలు దీన్ని ఆధారం చేసుకొని ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే కనుక అసలు బయటికే రాలేను. నింపబడిన యొక్క గంగాళం అనేది శిలువ యొక్క పునరుద్ధానపు యొక్క శక్తిని, మరణానికి సూచనగా ఉంది. నింపబడిన యొక్క గంగాళము ఆయన సేవ ముగించిన యొక్క క్రమము గురించి చెప్పబడిన యొక్క మాట. ఈరోజు క్రీస్తునందు నా దేవుని పిల్లరా, దేవాతి దేవుడు ఒక సంపూర్ణమైన యొక్క కార్యసిద్ధి మన కొరకు చేశారు. జీవము కలుగునట్లుగా, అది సమృద్ధిగా మనకి దొరుకునట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన యొక్క మరణం గురించిన యొక్క ఆలోచన, అది ఆయన ఓడిపోవటం కాదు, లేకపోతే ఆ యొక్క ఆత్మను లాక్కోవటం కాదు, ఆయన ఇచ్చినది, ఆయనకంతగా ఆయనకి ఇష్టం, తనకు తానుగా ఇచ్చినదనే మాట బలంగా వినిపిస్తూ ఉంది దేవుని వాక్యంలో నుండి. కనుక ఏదో జరిగింది, ఏదో ఒక ఆలోచన చేసింది కాదు, కానీ దేవాతి దేవుడే మనందరి యొక్క పాప పరిహారార్థమైన యొక్క శిక్షగా బదులుగా ఆయన కలువరి శిలువలో చేయబడిన యొక్క ఒక యజ్ఞ పశువుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రభు మనం చేసిన యొక్క భాగ్య ధన్యతలో మనము కూడా గుర్తెరిగి, ఆ శిలువ మరణాన్ని గుర్తెరిగి, ఆ పాప రోత జీవితంలో నుండి బయటకు వచ్చి దేవుడు మనకిచ్చిన యొక్క ఆ శిలువ గురించిన యొక్క రక్షణ మనము కూడా పొందుకొని ఆశీర్వించబడదుముగాక. చిన్న ప్రార్థన పాస్టర్ మరి ప్రార్థన చేస్తారు. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఈ మంచి శుక్రవారం దేవా, ఇదిగో తండ్రి, నువ్వు చివరిలో ఆ సిలువలో పలికినటువంటి అమూల్యమైనటువంటి ఆ 7 మాటలను కూడా ప్రభువా, నీ బిడ్డలకి చక్కని అవగాహన, జ్ఞానముని ఇచ్చి ప్రభువా, వారు ఏం నేర్చుకున్నారో దానిలో నుండి అది ప్రజలకు ఏం నేర్పించాలో చక్కని జ్ఞానాత్మతో నింపి నీ బిడ్డలందరినీ మీరు వాడుకున్న తీరును బట్టి నీకు స్తోత్రాలు. చాలా అమూల్యమైనటువంటి మాటలు దానిలో నుండి మేమందరము కూడా నేర్చుకోవడానికి మీరు కృపనిచ్చారయ్యా, నీకు స్తోత్రాలయ్యా. దేవా, నువ్వేదో దేవునిగా ఈ లోకంలో నీకు వచ్చి నువ్వు శ్రమను అనుభవించలేదు, ఒక నరునిగానే ఇది సాధ్యమే దేవా, ఇలాగ బ్రతకడం సాధ్యమే, నువ్వేదైతే మాకు ఆజ్ఞగా ఇచ్చావో అవన్నీ నెరవేర్చడం సాధ్యమే అని ప్రభువా ఒక మాదిరి ఉంచి వెళ్ళావయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ పలకబడినటువంటి ఆ 7 మాటలు కూడా మా జీవితంలో, ఈ యొక్క లోక యాత్రలు, ఆధ్యాత్మికమైన జీవితంలో మేము కూడా వాటిని అనుసరించి చేయగలము అనడానికి మీరు ఇచ్చిన మాదిరిని పోలి మేము నడుచుకోవడానికి మీరు కృపదైత్యమని సన్లో ప్రార్థన చేస్తున్నామయ్యా. మేము అలాగున చేసి దేవా, మా ఆత్మను నీకు అప్పగించుకోవాలి అనేది కూడా అది తండ్రి వలన నేను పొందిన ఆజ్ఞ ఉన్నది అని ప్రభువా నువ్వు చెప్పావు కదయ్యా. అలాగునే ప్రభువా దేవా, చేయుటకు మాకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత కూడా దేవా, ఇదిగో మేము నిన్ను పోలి నడుచుకుని ఆ చివరికే మేము మా ఆత్మను నీకు అప్పగించుకునేటువంటి ఆ కృపను మాకు దయచేయమని సన్లో ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాగునే చేయక దేవా, ఒకవేళ ఈ లోకయాత్ర మేము ముగిస్తే దానికి ఒక అర్థము లేదయ్యా. నువ్వు చేసిన ఆ సిలువ త్యాగానికి ఒక పరమార్థము లేదేసయ్యా. మాకు అప్పగించబడినటువంటి ఆ బాధ్యత యొక్క నెరవేర్పు చేసే ప్రభువా, మా ఆత్మను నీకు అప్పగించుకునే ఆ కృపను, ఆ ఆజ్ఞను కూడా మేము నెరవేర్చే ఒక క్రైస్తవ బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించమని సన్లో ప్రార్థన చేస్తున్నానయ్యా. అప్పుడే నువ్వు పొందిన త్యాగానికి, నువ్వు చేసిన ఆ మరణ త్యాగానికి ఒక విలువ ఉంటుందని ఎరిగి మేము అలాగ నడుచుకోవడానికి కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అట్టి సామర్థ్యత, అట్టి నీ సహాయము నీ వలన మేము పొందుకోవడానికి మీరు కృపనిచ్చారయ్యా. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు మాకిచ్చిన ఈ రక్షణని, ఈ భాగ్యాన్ని మేము కాపాడుకుంటూ అనేకులకు మాదిరిగా బ్రతికే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.